పేద ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన ప్రభుత్వ ఆసుపత్రులు నిర్లక్ష్యానికి నిలయాలుగా మారుతున్నాయి. నల్గొండ జిల్లా దేవరకొండ ఏరియా హాస్పిటల్లో వైద్యుల అలసత్వం రోగులకు శాపంగా మారింది. మారుమూల గిరిజన ప్రాంతాల నుంచి వైద్యం కోసం వస్తే డాక్టర్లు అందుబాటులో లేక రోగులు అవస్థలు పడుతున్నారు. టైంకి రాని డాక్టర్లు, పట్టింపు లేని సిబ్బంది తీరుపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవరకొండ ఏరియా ఆసుపత్రిపై జీ తెలుగు న్యూస్ స్పెషల్. నల్గొండ జిల్లాలోని దేవరకొండ అంటేనే మారుమూల గిరిజన ప్రాంతం. ఇక్కడి చుట్టుపక్కల తండాలు, గ్రామాల నుంచి పేద ప్రజలు ఏ ఆసరా లేక ప్రభుత్వ ఆసుపత్రినే నమ్ముకుని వస్తుంటారు. కానీ దేవరకొండ ఏరియా హాస్పిటల్కు వస్తున్న రోగులకు మాత్రం తీవ్ర నిరాశ ఎదురవుతుంది. దూర ప్రాంతాల నుంచి ఆశగా వస్తే డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తీరా వస్తే వైద్యుల తీరు వారిని మరింత క్షోభకు గురిచేస్తుంది. ఇక్కడ ఎమర్జెన్సీ ఇప్పుడు వెళ్ళిపోయారు, ఒక్క డాక్టర్స్ కూడా లేరు. ఏ డాక్టర్కి వెళ్ళాలి? ఎమర్జెన్సీ 3 గంటలకు వస్తుంది, 2 గంటలకు వస్తుంది. ఏ డాక్టర్కి వెళ్ళి కలవాలి? మేము సీరియస్నెస్ అందరు ప్రైవేట్లోకి వెళ్ళిపోతే ఇక్కడ గవర్నమెంట్లో ఎవరు ఉండేది? ఎవరు చూస్తారు? ట్రీట్మెంట్ చేసేది ఎవరు? నర్సులా, ఆయమ్మలా? ఎవరు లేనిది ఎవరు చూస్తారు? నాకు ఇప్పుడు వచ్చి మేము 1-2 గంటలు అయ్యింది. ఎమర్జెన్సీలో పెట్టారు, మామూలుగా చెకప్ అవుతుంది, గ్లూకోజులు పెడుతున్నారు. ఆయనకి ఎంత పర్సెంటేజ్ తాగాడో లేదో కక్కాడో మాకు చెప్పడం లేదు. మేము చెప్తాము 24 గంటలు ఉంచాలి, లేకుంటే 3 రోజులు. ఒకడేమో 24 గంటలు అంటున్నారు, ఇంకొకళ్ళు వచ్చి 2 రోజులు అంటున్నారు, ఇంకో డాక్టర్ వచ్చి 4 రోజులు అంటున్నారు. ఏ డాక్టర్ తను మేము నిజమని కనుక్కోవాలి? నిబంధనల ప్రకారం డ్యూటీ డాక్టర్లు ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. కానీ ఇక్కడ మాత్రం కనీసం టైం పాటించడం లేదు. ఇక అంతేకాదు, డ్యూటీకి వచ్చిన డాక్టర్లు మధ్యాహ్నం 1 గంట అయితే చాలు డాక్టర్లు తమ సీట్లను ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. అసలు డ్యూటీ డాక్టర్లు ఎప్పటిదాకా ఉంటారనే కనీస స్పష్టత ఇచ్చే బోర్డు కూడా ఆసుపత్రిలో ఎక్కడా కనిపించదు. రోగులకు ఇబ్బంది కలగకుండా డాక్టర్లు టైం టేబుల్ ప్రదర్శించాలని స్థానికులు కోరుతున్నారు. మరోవైపు ఎమర్జెన్సీ డ్యూటీలో ఉండాల్సిన డాక్టర్లు కనిపించకపోవడం తీవ్ర కలకలం రేపుతుంది. అత్యవసర టైంలో డాక్టర్లు ఉండాల్సిన చోట కేవలం నర్సులే వైద్యం అందిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కేవలం ఫోన్ చేస్తేనే డాక్టర్లు ఆసుపత్రికి వస్తున్నారని రోగుల బంధువులు మండిపడుతున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉండే రోగులకు ఏమైనా జరిగితే బాధ్యులు ఎవరని ప్రశ్నిస్తున్నారు. దేవరకొండలో ఉన్నటువంటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు వైద్యం చేయించుకోవడానికి వచ్చినటువంటి వైద్యుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నటువంటి డ్యూటీ డాక్టర్, అదేవిధంగా వైద్యుల సమయపాలన ఎన్ని గంటల వరకు ఉండాలి, ఉదయం ఎన్ని గంటలకు వెళ్ళి ఎన్ని గంటల వరకు ఉండాలని చెప్పేసి వైద్యులను అడిగితే ఉదయం 10-10:30కు వస్తాం, 12:30 వరకు అయిపోతుంది. డ్యూటీ డాక్టర్ 24 గంటలలో డ్యూటీ డాక్టర్ మాత్రమే ఉంటారు, మిగతా వాళ్ళు ఎవరు కూడా ఉండరని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా రోగుల పట్ల దురుసుగా ప్రవర్తించినటువంటి డ్యూటీ డాక్టర్పై చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా సమయపాలన పాటించకుండా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వ వైద్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చొరవ తీసుకున్న వైద్యుల మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ దేవరకొండ గిరిజన ప్రాంతమైనటువంటి ప్రాంతంలో నలుమూలల నుండి పేద మధ్యతరగతి చెందినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవడానికి వస్తూ ఉంటారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే వరకు కొంచెం సమయం ఎక్కువ అవుతుంటుంది. కంబాలపల్లి దూర ప్రాంతాలకు వెళ్ళి వచ్చేటువంటి వాళ్ళకి సమయం కొంచెం ఎక్కువ అవుతుంటుంది. కాబట్టి వాళ్ళు వచ్చేంత వరకు కూడా వైద్యులు కొంతమంది వెళ్ళిపోతూ ఉన్నారు. ఆసుపత్రికి వస్తే వైద్యం మాట దేవుడెరుగు. ఇక్కడ సిబ్బంది దురుసు ప్రవర్తన రోగులను మరింత కొంగతీస్తుంది. కనీస మర్యాద ఇవ్వకుండా మాట్లాడడంతో బాధితులు తీవ్ర వేదనకు గురవుతున్నారు. ఇవే కాకుండా ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. ముఖ్యంగా మహిళా రోగులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ఇందులోనే సరిగా లేనిది వేరే వాళ్ళు ఏం చూస్తారు? వాష్రూమ్ టెస్టులకు వెళ్తాము, వాష్రూమ్ అంటారు. యూరిన్ టెస్టులకు బయటికి వెళ్ళాలంటే ఎక్కడ? బయట బోర్డు లేదు, ఏం లేదు. ఏ వాష్రూమ్ కన్నా వెళ్ళాలి? నర్సులను అడిగితే ఏది చెప్పడం లేదు. మామూలుగా ఆయమ్మని అడిగితే ఏమో మాకు తెలియదు, అక్కడ నార్మల్ వార్డుకి వెళ్ళమంటారు, కామన్ వార్డుకి ఏ వార్డుకన్నా వెళ్ళాలి? మాకు వాష్రూమ్ అని ఇది స్త్రీలు ఇది పురుషులు అని రాసి పెడితేనే కదా మాకు తెలిసేది బోర్డుల మీద. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లే ఆర్థిక స్తోమత లేక ప్రభుత్వ వైద్యాన్ని నమ్ముకుని వస్తే తమ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని గిరిజనులు వాపోతున్నారు. మారుమూల ప్రాంత ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్న ఇలాంటి నిర్లక్ష్య వైఖరిపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని కోరుతున్నారు. బాధ్యులైన వైద్యులు, సిబ్బందిపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఏంది అసలు వైద్యుల సమయపాలన ఏందని అడిగితే ఉదయం 10-10:30కు వస్తాము, 12:30 వరకు అయిపోతుంది. మిగతాకి సంబంధించినటువంటి ఎవరిని ఉంటే డ్యూటీ డాక్టర్ మాత్రమే చూసుకుంటూ ఉంటారని చెప్పేసి చెప్తా ఉన్నారు. నిర్లక్ష్యమైనటువంటి సమాధానం ఇస్తూ ఉన్నారు. ఎవరైతే రోగులైతే అడుగుతున్నారో రోగుల పట్ల కనీసం మర్యాద లేకుండా దురుసుగా ప్రవర్తిస్తూ ఉన్నాడు ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ ఈ రోజు ఉన్నటువంటి ఈ డ్యూటీ డాక్టర్. అదేవిధంగా
ఆర్థోపెడిక్ డాక్టర్ వచ్చారు, ఒక యాక్సిడెంట్ అయినటువంటి ఒక వ్యక్తి వచ్చారు, మాకు సంబంధించినటువంటి వ్యక్తి. అయితే వాళ్ళని చూసి ఒకటి ఏదో వచ్చి టెస్ట్ రాసిపోయి వెళ్ళిపోయారు. తర్వాత అక్కడ వచ్చినటువంటి ఎక్స్రే రిపోర్టు ఏదైతే ఉందో అది వచ్చి మళ్ళీ పేషెంట్ని చూడకుండా ఓన్లీ వాళ్ళకి సంబంధించినటువంటి ఏదో డాక్టర్స్ గ్రూప్లో ఏదో ఉంటుందో ఆ గ్రూప్లో పెట్టుకొని ఆ గ్రూప్లో ఉన్నటువంటి ఎక్స్రేలో ఏం లేదు, అంతా నార్మల్గా ఉందని చెప్పడం జరుగుతుంది. కానీ ప్రత్యక్షంగా డాక్టర్ దగ్గరికి వచ్చి మాత్రం చూడడం లేదు ఆర్థోపెడిక్ డాక్టర్. అదేవిధంగా సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి ప్రజలకు మెరుగైనటువంటి వైద్యం అందాలంటే ప్రభుత్వ వైద్యులు సమయపాలన పాటించి ప్రజలకు మెరుగైనటువంటి వైద్యం అందించాలి. పేదల ప్రాణాలను నిలపాల్సిన ఆసుపత్రి అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి దేవరకొండ ఏరియా హాస్పిటల్లో పరిస్థితులను చక్కదిద్దాల్సిన అవసరం ఉంది.